అంతే. ఎన్ని కోట్ల మంది మీద ఎంత దయ చూపించినా ఆయనలో ఇంకా దయ ఉంటూనే ఉంటుంది సాగర రూపంలో. మనం దాన్ని తీసుకోవడంలోనే మన భక్తి, మన శ్రద్ధ అన్నీ ఉంటాయి. అటువంటి మేరలు లేని కృపాబ్ధి, ఎక్కడా చెలియల కట్ట కూడా లేకుండా, నాలుగు వైపులా ఏ గట్టు లేకుండా అనంతమైన దయాసాగరంలా కనిపిస్తూ ఉన్న యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి మన ప్రార్థన ఏమిటంటే, ఆ రూపం పెటు నచ్చనా సిరికి. ఆ సింహస్వరూపంలో ఎలా నచ్చాడమ్మా నీకు? పైగా ఆవిడ ఎక్కడ పుట్టింది? క్షీరాబ్ధి ప్రభూత అంగ లక్ష్మీ రాజ్యమునకు. ఆవిడేమో పాలసముద్రంలో పుట్టిందా? ఈయనేమో సింహస్వరూపంతో సగం జంతువు సగం మనిషి. పోని పూర్తి సింహం కూడా కాదు. పూర్తి సింహం అయితే ఆవిడ సింహం రూపం ధరించు. సూర్యుని భార్యల్లో ఛాయాదేవి అని ఉంటుంది, సంజ్ఞాదేవి అని ఉంటుంది. సంజ్ఞా ఛాయా పద్మిని ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అంటారు. సంజ్ఞాదేవి ఆవిడకి సూర్యుడితో కాపురం చేసి విసుగొచ్చింది. ఎందుకు వచ్చింది విసుగు అంటే, ఆ వేడి భరించలేక. ఇన్ని కోట్ల డిగ్రీల వేడి భార్యనైతే మాత్రం ఎంతకాలం భరిస్తారు అని ఆవిడ కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతుంటే సూర్యనారాయణ స్వామికి మళ్ళీ అనుమానం రాకుండా ఏం చేసిందంటే, పుట్టింటికి వెళ్ళిపోయిందని ఆక్షేపిస్తారు. మరి అప్పట్లో పద్ధతి కాదు కదా అలా వెళ్ళడం. అందుకని ఆవిడ ఛాయ, ఆవిడ నీడని అక్కడ పెట్టింది. ఆవిడ ఛాయ రెండో భార్య. అందుకని సూర్యుడికి 4 పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోకండి, ఎవరికి అవ్వమ్మా. దేవతల్లో ఎవరికి 2 పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఈ కళ్యాణాలని ఎందుకంటే మనకు ఆలస్యపానికి అసలు వాళ్ళకి భార్యలు లేరు. ఆ భార్య భర్త ఇవన్నీ ఐడియలాజికల్ రిలేషన్స్ అంటారు. వాటి వెనకాల ఒక ఐడియా ఉంటుంది. సంజ్ఞ అంటే మేలుకొలుపు, అందరినీ మేలుకొలిపేది సూర్యుడే. ఛాయ అంటే నీడ, సూర్యుడు ఉన్నప్పుడే నీడ ఏర్పడుతుంది, అర్ధరాత్రి నీడలే ఉంటాయి. అందుకని భార్య. పద్మిని సూర్యకిరణాలు పడగానే వికసిస్తుంది. భర్తను చూడగానే భార్య ముఖం వికసించాలి. ఏడుపు కొట్టు మొహం వచ్చిందంటే అదే లెక్క. ఆదివారం వచ్చిందంటే భార్య ఆనందించాలి. ఆదివారం కూడా ఆఫీస్ ఉంటే బాగుండు అనుకుంటే నమశివాయ. సంబంధాలు సరిగ్గా లేవని అర్థం. ఆదివారం వచ్చింది అమ్మాయ ఇంట్లో ఉంటారు వండుకోవాలి, ఆదివారం కూడా ఆఫీస్ సెట్ చేస్తుంటే గొడవ లేకుండా ఉండేది అనుకుంటే అయిపోయినట్టే ఇంకా. అందుకనే పద్మిని సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది. భార్య ముఖం చూడగానే భర్త ముఖం, భర్త ముఖం చూడగానే భార్య ముఖం వికసించాలి. ముడుచుకుపోతే అలాగా.